హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే సొరకాయ గారెల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఇంకా లేట్ చేయకుండా తయారు విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీకి పైన ఉండే ఒక సొరకాయని అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ లేత సొరకాయ తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి. ఇలా లేత సొరకాయ తీసేసుకొని పైన పీల్ తీసేసి సన్నగా తురుముకోవాలండి. చూడండి, ఇలా సన్నగా తురుముకోవాలి. నాకు హాఫ్ కేజీకి పైన ఉండే సొరకాయకి 3 కప్పుల వరకు సొరకాయ తురుము అయితే వచ్చిందండి. ఇలా 3 కప్పుల వరకు సొరకాయ తురుము వచ్చింది కదా. ఈ సొరకాయ తురుముకి 3 కప్పులు తీసుకున్నాం కదా, కాబట్టి 3 కప్పుల వరకు బియ్యం పిండిని అయితే తీసుకోవాలండి. రైస్ ఫ్లోర్ని తీసేసుకోవాలి. ఇందులో 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా 3 కప్పుల బియ్యం పిండిని తీసేసుకొని ఇందులోనే మనము ఏ కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఆనియన్ని తీసుకోవాలండి. సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇందులోనే చూడండి, 3 కప్పులకు 1 కప్పు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, ఇలా 5-6 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసేసుకున్న కరివేపాకు వేసేసుకోవాలి, క్లీన్ చేసేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. వేసేసుకొని మన రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కలుపు యూస్ చేయకూడదండి, ఇందులో సాల్ట్ మాత్రమే యూస్ చేసేసుకొని ఇలా మొత్తాన్ని చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకుంటూ కలుపుకోవాలండి. ఇందులో మనం వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే లైట్గా కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఇలా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై అయితే చేసేయండి మీరు కూడా. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా ముద్దలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 15 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని కడాయిలో ఫ్లేమ్ని స్టార్టింగ్లో ఫుల్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని చిన్న ఉండల్లా పిండి తీసేసుకొని ఇలా గారెల్లా ప్రెస్ చేసేసుకోవాలండి. మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్లో ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కవర్ నుండి వేరు చేస్తూ ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా అది ఫ్రై అయ్యేలోపు ఇంకో గారెనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూడండి, 1 సైడ్ కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా టర్న్ చేసేసుకొని రెండో పక్క కూడా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై అవుతే టేస్ట్ మారిపోతుంది. ఇలా కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ చేసేసుకుంటూ గారెల్లా అయితే ఇలా డీప్ ఫ్రైలో వేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. రోటి పచ్చడిలో తినొచ్చు వీటిని, అలాగే పప్పులో ఎక్కువ తింటూ ఉంటారండి వీటిని. పప్పులో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. అంతేనండి, ఇలా ఫ్రై చేసేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నా వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.